మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందండి? ఎవరు వివాదాలకి కాలు దువ్వుతున్నట్టు అనిపిస్తోంది మీకు? వాస్తవానికి మనకు సామెత ఉంటుంది, వడ్ల గింజలో బియ్యం గింజ అని చిన్న సామెత మన ఊర్లో. పెద్ద రహస్యమే కాదు, చిన్న విషయం అది. ఇంత రాద్ధాంతం జరగడానికి మోహన్ బాబు యొక్క అమాయకత్వం అని ఉన్నది, లేదా మూర్ఖత్వం అని ఉన్నది. అక్కడ కేవలం వాళ్ళ మధ్య రెస్పెక్టెడ్ గురించి ఎక్స్పెక్టేషన్, గౌరవ మర్యాద గురించి ఎక్స్పెక్టేషన్ జరుగుతూ ఉంది. దాంతో పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంచెం వ్యత్యాసం కనిపిస్తా ఉంది. అంటే అది మోహన్ బాబు గారి కష్టార్జితమే కావచ్చు, ఇట్లా ఆయన ఫోర్ ఫాదర్ నుంచి వచ్చింది కాకపోవచ్చు. ఎక్కువ శాతం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది చాలా తక్కువ ఉండొచ్చు. ఏదన్నా కూడా కష్టపడి ఆయన కృషితో వచ్చినట్టు ఆస్తి వస్తే నాకే హక్కు ఉంటుంది, లేదా నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, మనోజ్కి ఏం లేదని స్పష్టంగా చెప్పబడాలి. లేదంటే తానే ఒక న్యాయపూర్వకంగా ఇట్లా నాకు అనిపించింది, పలానా ఆయనకు బాగాలేదు కాబట్టి ఎక్కువ ఇస్తాను, పలానా ఆయనకు నష్టపరిచాడు కాబట్టి తక్కువ ఇస్తాను, ఏదో ఒక అనేసి అదొక జడ్జిమెంట్ లా, అంటే ఇంకా ఒక తండ్రిలా, తండ్రి తీర్పు మాదిరి ఇవ్వాల్సినటువంటి మోహన్ బాబు ఆయన ఒక అలసత్వం వహించడం కానీ, మూర్ఖత్వం వహించడం కానీ జరగడం వల్లనే ఇంత రాద్ధాంతం జరుగుతుంది. దానికి చిరికి గాలివానలు అయితే ఒకదాని నుంచి ఒకదానికి ఒకటి మించేసి చివరకు అన్నదమ్ములు ఫ్యాక్షనిస్టుల ఒకరికోరు కామెంట్ చేసుకోవడం. అంటే శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ మోహన్ బాబు గారి అలసత్వం కంటే కూడానండి, అసలు మోహన్ బాబు గారు వాళ్ళని పెంచి పెద్ద చేసి పోషించి వాళ్ళకంటూ మంచు అనేది ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చి దగ్గరుండి ఇద్దరికి లాంచ్ చేశారు. మంచి మంచి ఫిల్మ్స్లో వాళ్ళంతటా వాళ్ళు పైకి వచ్చేలాగా చేశారు. చేసిన తర్వాత వీళ్ళు మోహన్ బాబు ఆస్తి ఆశించాల్సిన అవసరం లేదు, మోహన్ బాబు ప్రాపర్టీస్ ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన ఇస్తే ఆయన స్వయంగా సంపాదించుకున్న ఆయన కష్టార్జితం ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆయన ఇష్టం. అసలు ఆశించాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం లేదు అని మోహన్ బాబు ఒక మాట చెప్పిన తర్వాత దూరంగా ఉండటంలో తప్పేం లేదు కదా? అదే నేను చెప్తున్నాను, ఒక ఓన్లీ ఆర్థిక లావాదేవీలు కాదు, ఇక్కడ రెస్పెక్ట్ విషయంలో కూడా వస్తా ఉంది. ఒకరికొకరు గౌరవించకపోవడం కానీ, అవమానించుకోవడం కానీ, ఎంతున్నా కూడా ఎందుకు మోహన్ బాబు అలా అన్నాడని డిక్లరేషన్ రావట్లేదు కదా. ఆయన బహిరంగంగా చెప్పట్లేడు ఇంతవరకు, నేను ఆస్తిని ఎవరికి ఇవ్వనని అని అంటలేడు. జరుగుతున్న డ్రామాని ఆయనే నిప్పుకు ఊదుకుంటూ ఇంకా ఆద్యం పోస్తా ఉన్నాడు, చిక్కి గాలివారం చేస్తా ఉన్నాడు. ఆయన ఒక బాధ్యత గల తండ్రిగా, ఒక బాధ్యత గల, అంటే రెండు కుటుంబాలంటే మంచి మనోజ్కు విష్ణువుకు పెద్ద మనిషిగా వ్యవహరించిన తరుణంలో ఆయన ఒక బయాస్గా ఒకవైపుగా ఉండడం, అంటే మనోజ్ చేసినటువంటి తప్పేందో స్పష్టంగా చెప్పట్లేడు. అంటే ఈయన ద్రోహం చేశాడన్నో, ఆయన తాగుపోతాడు ఏదో ఆరోపిస్తున్నాడు. కానీ మరి మనోజ్కి ఎందుకు హక్కులు ఉండవు, మనోజ్ ఎందుకు నేను ప్రేమించట్లేదు, ఎందుకు హక్కు ఇవ్వనని చెప్పట్లేడు. ఎంతసేపటికి తనని డిఫర్ అయ్యారని, అంటే పెళ్లి విషయంలో డిఫర్ అయినంత మాత్రాన్ని అంతగా ద్వేషించాల్సిన అవసరం. ఎందుకంటే వేరే వాళ్ళనంటే మనం చెప్పవచ్చు, ఒక తండ్రిగా ఒక సినిమాలో చాలా క్యారెక్టర్ నీతులు చెప్పినట్టు క్యారెక్టర్ ఆ డైలాగులు, ఆ సినిమా సన్నివేశంతో తన వ్యక్తిగత జీవితంలో పరిపక్వత రావాల్సింది. సినిమా చూసిన ఆడియన్సే మార్పులు, అంటే నిజ జీవితంలో గుణపాఠాలు నేర్చుకుంటున్న తరుణంలో ఆ క్యారెక్టర్ చేసినటువంటి పెద్దరాయి లాంటి క్యారెక్టర్ చేసినటువంటి మోహన్ బాబు తన నిజ జీవితంలో పెద్దరాడి పాత్ర పోషించకపోవడం, దానికన్నా ముఖ్యంగా రౌడీలా ప్రవర్తించి జర్నలిస్టుకి కొట్టిన కేసులో ఇంకా న్యాయస్థానాలు చట్టాల ముసుగులో లాలూచి కొడుతూ మభ్య పెడుతూ అరెస్ట్ కాకుండా దాచుకొని తిరుగుతా ఉన్నాడు, చట్టాలను అడ్డం పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తప్పంతా కూడా మనోజ్ కానీ విష్ణుడు కానీ కానే కాదు. నా ఉద్దేశంలో కేవలం మోహన్ బాబు గారి దురంకారము, మోహన్ గారి అనాలోచితత్వం, మోహన్ బాబు గారి అవివేకం అనే చెప్తాను ఖచ్చితంగా. తాను ఈ వయసులో ఈ విధంగా ఇబ్బంది పడడం చూస్తానికి మనకు మానవీయ కోణంలో బాధ అనిపించినప్పటికీ ఇవన్నిటికి కూడా స్వయంపు ప్రాధమే అనిపిస్తా ఉంది. ఎందుకంటే తనలో ఉన్నటువంటి వివేకాన్ని కోల్పోయాడు. ఎందుకంటే కోపం వల్ల కావచ్చు, ఇంకా రకరకాల వాత్సల్యాలు ఏదైనా కానీ వివేకాన్ని కోల్పోయాడు. సినిమా షూటింగ్ లో కూడా చాలా సార్లు చూసాం, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా సందర్భాల్లో వివేకాన్ని కోల్పోయి ఒక మహిళని కూడా కొట్టిన సన్నివేశాలు కానీ చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. అంటే తాను ఆలోచనతో పని చేసే వ్యక్తి కాదు, కేవలం ఒక ట్యాగ్ మాత్రం పెట్టుకున్నాడు, క్రమశిక్షణ అని. అది క్రమశిక్షణ అంటే తను ఒక్కడే పాటించడం కాదు, తన కుటుంబాన్ని కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉండాల్సింది. అవన్నీ లేకుండా ఇతరుల మీద క్రమశిక్షణ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టుకొని తాను ఒక్కడి మాత్రం ఆదర్శవంతుల్లా ఎక్స్పోజ్ అవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఎవరికి కూడా అవినీతిమంతుడు లేదా ఒక వివాద రహితుడు, సౌమ్యుడు అని ఎవరు కూడా ఇండస్ట్రీలో అనలేరని, అన్నది కూడా అనరు. ఆయన సినిమా కొనాలన్నా, ఆ సినిమాతో వ్యవహరించాలన్నా భయంతో
కొందరు మాత్రం రిస్క్ ఎందుకు అని చెప్పి ఆయన జోన్లోకి వెళ్ళినటువంటి విధానం చూస్తున్నాం. అంటే టోటల్ కూడా అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాంట్రవర్షియల్ విషయంలో చూసినా, కుటుంబంలో జరుగుతున్న విషయంలో చూసినా, కేవలం మోహన్ బాబు యొక్క యాటిట్యూడ్స్ లేదా ఆయన అనాలోచిత ధోరణి వల్ల కారణాలు. అంటే సుమారు బహుశా నాకు ఉన్న అవగాహన ప్రకారం 2 months అవుతుంది, 50-60 days అవుతా ఉంది. అయినా కూడా కుటుంబంలో అంటే వేరే వాళ్ళు కూడా కాదు, ఇద్దరు కొడుకులు, దాన్ని చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకుల మనస్తత్వం ఏమిటో, వాళ్ళ ఆలోచన ద్వారా ఎలా ఉంటుంది, ఎవరికి ఎట్లా చెప్తే నచ్చ చెప్తే వింటారో అనేది ఒక తండ్రికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులకు నచ్చ చెప్పలేకపోతున్నట్టు ఇది ఖచ్చితంగా మోహన్ బాబు గారి వైఫల్యమనే చెప్పాలి.